నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. స్మార్ట్ సిటీగా మారుతున్న కరీంనగర్కు ఒక పెద్ద సమస్య శాపంగా మారింది. నగర శివార్లలో వెలుస్తున్న డంపింగ్ యార్డు దుర్గంధం వెదజల్లుతుంది. నగరం నుంచి టన్నుల కొద్దీ చెత్త ఒకే చోట పేరుకుపోవడంతో ఆ ప్రాంతమంతా రోగాలకు నిలయంగా మారుతోంది. చుట్టుపక్కల కాలనీ ప్రజలు గాలి పీల్చలేని దుస్థితి నెలకొంది. వర్షాకాలంలో ఇక్కడి వాతావరణం మరీ దారుణంగా ఉంటుంది. వ్యర్థాల నిర్వహణలో మున్సిపల్ యంత్రాంగం వైఫల్యంపై ప్రజలు మండిపడుతున్నారు. సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటి? కరీంనగర్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతున్న కరీంనగర్ కు ఇప్పుడు ప్రస్తుతం చెత్త సెగ తగులుతా ఉంది. నిజంగా ప్రజలు ఒకవైపు నగరాన్ని అభివృద్ధి పథంలో నాయకులు నిలబెడతామని ముందుకు వస్తున్నప్పటికీ నగరం నడిబొడ్డున ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ సమస్య మాత్రం తీవ్ర రూపం దాల్చింది. రోజు రోజు చెత్త ద్వారా కాల్చిన ఆ పొగ పూర్తిగా విష పదార్థాలు నగర ప్రజలను అస్తవ్యస్తం చేస్తూ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ సమస్య 40 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, పాలకులు మారుతున్నప్పటికీ ఆ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగడి లాగే ఉంది. ఆ సమస్య ఏంటి? ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం ఏంటి? పాలకుల విమర్శలు ఏంటి? ఆ విమర్శలకు పరిష్కారం ప్రజలేం చెప్తారు? వీటన్నిటికి సంబంధించి ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ లో చూసే ప్రయత్నం చేద్దాం రండి. కరీంనగర్ డంపింగ్ యార్డ్ ఇప్పుడు కరీంనగర్లో ఒక ప్రధాన సమస్య. డంపింగ్ యార్డ్కి సంబంధించి దశాబ్దాలుగా ఈ డంపింగ్ యార్డు అనేక డివిజన్లో ఉన్న ప్రజల యొక్క చెత్తను తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తూ ఉంటారు. దానిని ఆ చెత్తను పూర్తిగా కాలుస్తూ ఉంటారు. ఆ కాల్చిన యొక్క పొగ మాత్రం పూర్తిగా నగర ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగజేస్తూ ఉంది. ఒకవైపు రోజు రోజు ఈ యొక్క మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ 60 డివిజన్లకు సంబంధించిన చెత్తనంతా కూడా తీసుకొచ్చి ఇదే డంపింగ్ యార్డ్లో డంపు చేస్తున్న పరిస్థితి. ఒకవైపు తడి పొడి చెత్తనికి సంబంధించి కూడా వేరు చేసే పరిస్థితి క్రమము. అదేవిధంగా గతంలో 20 సంవత్సరాల ముందు ఈ యొక్క నగర ప్రజల అవసరాలు తీర్చడానికి ఈ డంపింగ్ యార్డుని నగరం తర్వాత పూర్తిగా ఏర్పాటు చేశారు. నగరం అవతల ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఈ 20 సంవత్సరాల తర్వాత చుట్టూ నగర ప్రజలు పూర్తిగా ఎక్కడికక్కడ విస్తరించిన పరిస్థితి కనబడుతుంది. నగర ప్రజలు కూడా ఎక్కువగా డెవలప్ అవుతున్న అభివృద్ధి చెందుతున్న పరిస్థితులలో ఖచ్చితంగా దీని చుట్టే ప్రజలు జనావాసాలను పూర్తిగా కట్టుకొని ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇదే డంపింగ్ యార్డు, ఊరవతల ఉన్న డంపింగ్ యార్డు పూర్తిగా నగరం వెలుపలకు వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక దాదాపు ఇదే కరీంనగర్లో ఇటు హాస్పిటల్స్, వేల సంఖ్యలో హాస్పిటల్స్ ఉంటాయి. వేల సంఖ్యలో పూర్తిగా జనావాసాలు దాదాపు లక్షల మంది ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాటన్నిటికీ సంబంధించి కూడా వారి యొక్క చెత్తను తీసుకురావడము, ఇక్కడ డంప్ చేయడం, ఆ హాస్పిటల్కి సంబంధించిన వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఇక్కడికే వచ్చి ఆ హాస్పిటల్ నుండి వచ్చిన పూర్తిగా ఆ వ్యర్థ పదార్థాలు కాల్చడం వల్ల ఆ విషవాయువులు అనేది కూడా నగర ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగజేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవైపు విపరీతమైన శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయనేది కూడా ప్రధానంగా నగర ప్రజలు చెప్తా ఉన్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితిని ఒకవైపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా, గతంలో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రస్తుతం బీజేపీ కూడా, ఈ 3 పార్టీలకు సంబంధించి కూడా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు. మొన్న కార్పొరేషన్ ఎన్నికలలో డంపింగ్ యార్డ్నే ప్రధాన ఎజెండాగా, ప్రధాన సమస్యగా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మారుస్తామని చెప్పారు. నిజంగా ఆ దిశగానే వేయబోతున్నారు అడుగులు. లేదు, గతంలో చెప్పినట్టుగా ఇటు బీజేపీ కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి కూడా ఇక్కడ మేము మారుస్తామనేది కూడా చెప్పారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కూడా చెప్పింది. అనేక ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన సమస్యలకు సంబంధించి కూడా ప్రధానంగా మేము పరిష్కరిస్తామనేది కూడా చెప్పారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే కనబడతా ఉంది. ఈ డంపింగ్ యార్డ్ సమస్య ఇది ఒకరి సమస్య కాదు, లక్షల మంది నివసిస్తున్న కరీంనగర్ ప్రజల యొక్క జీవితానికి సంబంధించిన ముడిపడి ఉన్న సమస్య. ఈ సమస్యకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఇప్పుడున్న వారంతా కూడా మారుస్తారా? లేదు, ఈ విషవాయువుల్లోనే కరీంనగర్ మగ్గిపోతూ ఉందా? ఈ మగ్గిపోవడానికి కారణం ఎవరు? అసలు జరుగుతున్న రాజకీయం ఏంటి? ఇటు రాజకీయ నాయకులని, అదేవిధంగా స్థానికంగా దీనివల్ల వెలువడే విషవాయువులకు సంబంధించి కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
డంప్ యార్డ్కి సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న కాలనీ వాసులు మన ముందున్నారు. నిజంగా చాలా ధర్నాలు చేశారు. ఈ సమస్యకు సంబంధించి అన్ని పార్టీలకు కూడా రిప్రజెంటేటివ్ ఇచ్చారు. కానీ ఏ పార్టీ ఏ విధంగా స్పందించింది, ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ సమస్యకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డంప్ యార్డ్ అనే సమస్యకు సంబంధించి ఈ 6 డివిజన్లు ప్రధానంగా ఎఫెక్టెడ్గా ఉన్నాయి. అంటే చాలా మీరు ముందుకొచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి కనబడ్డది. ఆ ధర్నాల ద్వారా మీకు ఏమైనా లాభం జరిగిందా? అంటే ఎలాంటి లాభం జరగలేదు మాకు ధర్నాల వల్ల. మేము ధర్నాలు చేసినాము, ప్రతినిధులకు వినతి పత్రాలు కూడా ఇచ్చినాము, కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ ఇచ్చాము, కమిషనర్ గారికి అందరికీ లెటర్ ఇచ్చాము. మేము దగ్గర 1 ఇయర్కి ఎక్కువ అవుతుంది మేము ధర్నా చేసి. లాస్ట్ సమ్మర్లో చేసాము. ఫుల్ స్మోక్ వస్తుంది. పెద్దవాళ్ళు అంటే ఏజ్డ్ వాళ్ళు ప్లస్ చిన్నపిల్లలు కూడా వట్టిగానే ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి చాలా. అంటే ఇప్పుడు ఓన్లీ మా కోసమే అని కాదు, అందరికీ సిటీ మొత్తం అందరికీ ఇదే, నేను అనుకున్నాను సిటీ మొత్తం అందరికీ ఇదే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఎందుకు ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని ఏ డాక్టర్ కూడా చెప్పట్లేదు. అంటే కారణం ఏంటి అంటే ఇక్కడ డంప్ యార్డ్ ఉందని ఎవరికి తెలియదు, ఏ డాక్టర్కి తెలియదు. ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మీరు వాటర్ ఎక్కువ తీసుకోండి, కొంచెం ఫుడ్ క్లీన్గా తీసుకోండి, హ్యాండ్ వాష్ చేసుకోండి, అన్నీ నీట్గా పెట్టుకోండి అంటే గాలియే కలుషితమైంది. ఇంకా ఫుడ్ ఇంకా ఎట్లా ఏది తీసుకున్నా ఇన్ఫెక్షన్ అనేది కంపల్సరీ వస్తుంది. అట్లా ఇప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ ప్రతి ఒక్కరు బీజేపీ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, మేము చేస్తున్నాము కానీ ఆపోజిట్ వాళ్ళు చేస్తలేరు అది అని ఒకటి చెప్పడం తప్పించి, అంటే ఇప్పుడు పక్కన వాళ్ళకు వేయాలి మీద అంతే, పక్కన వాళ్ళకు చెప్పాలి, పక్కన వాళ్ళ పేరు చెప్పి తప్పించుకోవాలి అంతే తప్పించి మేము చేస్తామని ముందుకు వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు మాత్రం ఎవరు లేరు. బండి సంజయ్ గారు 50 కోట్లు నిధులు ఇచ్చాము అన్నారు, కానీ ఆ 50 కోట్లు ఎక్కడున్నాయో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. టెండర్ వాళ్ళు వస్తారు అన్నారు, చూస్తారు అన్నారు. ఎవరైతే మంచిగా టెండర్ అంటే ఎవరైతే మిషనరీ పెట్టి తక్కువ కాస్ట్లో ఎవరైతే చేస్తారో వాళ్ళకు మేము ఇస్తాము అది అని అన్నారు. ఎవరు వస్తున్నారో తెలుసా, ఎవరు పోతున్నారో సార్. కాంగ్రెస్ తరఫు నుంచి వచ్చారు, మేము చేస్తాము, మీరు ధర్నాలు ఆపండి, మేము చేస్తాము, మా గవర్నమెంటే ఉంది స్టేట్లో, మేమే చేస్తాము అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చేయట్లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మా గవర్నమెంట్ రాలేదు కదా, ఇప్పుడు మమ్మల్ని మేము ఏం చేయమంటారు, మేము ఎంతసార్లు మేము కూడా రిప్రజెంటేషన్ మా నుంచి మేము ఇస్తున్నాం, కానీ వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళు ఏం ముందుకు వస్తలేరు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ సమస్య ఇంతలోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకు అనంటే ఇప్పుడు వాళ్ళు సఫర్ కావట్లే. ఇప్పుడు బండి సంజయ్ కానీ, గంగుల కమలాకర్ కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు సఫర్ కావట్లే. ఇక్కడ ఎవరు సఫర్ అవుతున్నారు, దీని పక్కన ఉన్న చుట్టుపక్కల 5 కిలోమీటర్స్ రేడియస్లో అందరూ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ప్రజలందరూ సఫర్ అవుతున్నారు. ఎలక్షన్స్ రాగానే మేము ఇది చేస్తాం, మీకు ఇది చేస్తాం, మేము ఫస్ట్ చేస్తాం, ఇదే ఫస్ట్ సంతకం పెడతాము అని అన్నీ చెప్పడం వరకే జరుగుతుంది, కానీ ఎలాంటిది ముందుకు వచ్చి చేయడం జరగట్లేదు. ఇంకోటి, అన్ని డిస్టిక్లలో ఏ డిస్టిక్లో కూడా ఇలాంటి ఇబ్బంది ఎక్కడ కూడా లేదు ఎవరికి. మరి మన డిస్టిక్లో ఎందుకు ఉంది అంటే నాకు అర్థం కావట్లేదు. మన డిస్టిక్లో ఒక ఎమ్మెల్యే ఒకరు ఉంటారు, ఎంపీ ఒకరు ఉంటారు, మేయర్ ఒకరు ఉంటారు, 3 పార్టీలు ఉన్నాక ఒకరినొకరు చెప్పుకోవడం తప్పించి పని జరగడం లేదు. ఇది ఇలాగే జరిగితే మేము మాత్రం తీవ్రంగా ఖండించి ధర్నా కూడా చేస్తాము, రాస్తారోకా చేస్తాము, మొత్తము డంప్ యార్డ్లకు వెహికల్స్ రాకుండా చేస్తాము. ఒకటి ఏంటంటే మాకు ఇక్కడ వెహికల్స్ స్టాప్ చేయండి, ఇమ్మీడియట్గా వెహికల్స్ స్టాప్ చేసేయండి. మీరు ఇది ఏం చేస్తారనేది సెకండరీ. ఫస్ట్ మీరు ఇప్పుడు వచ్చే వెహికల్స్ స్టాప్ చేసి ఇమీడియట్గా ఇప్పుడు మీ దగ్గర ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్తోని వేరే గవర్నమెంట్ ప్లేస్లో అమౌంట్తోని ఫస్ట్ మీరు మిషనరీ తెప్పించుకొని ఇప్పుడు వచ్చిన చెత్తను ఇమీడియట్గా సైక్లింగ్ చేసి అది పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఇమ్మీడియట్గా స్టాప్ చేస్తేనే మాకు విశ్రాంతి దొరుకుతుంది. ఒక చిన్న పాప ఉంది, గతంలో ఇదే డంప్ యార్డ్ సమస్యకు సంబంధించి ఇటు కమిషనర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, పూర్తిగా ఆమె విన్నవించుకున్న పరిస్థితి. నిజంగా ఆమె మాటల్లో తెలుసుకుందాం. ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? అక్కడ పొగ వచ్చినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఎస్టర్డే మార్నింగ్ టోటల్ కాలనీ మొత్తము పొగతో నిండిపోయింది. అయితే ఎందుకు వస్తుందని మా డాడీని అడిగితే ఇది డంప్ యార్డ్ ఇక్కడ అంటిస్తున్నారు అని చెప్పారు. మేము కలెక్టర్కి, కమిషనర్కి 2 times లెటర్ ఇచ్చాము, అయినా వాళ్ళు ఏమో ఆన్సర్ ఇవ్వట్లేదు. సో డైలీ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అవ్వట్లేదు. మా సిస్టర్కి దగ్గు, జలుబు వస్తున్నాయి. అంటే ఆ పొగ వచ్చినప్పుడు నీ కళ్ళు మంటలు ఇవన్నీ వస్తున్నాయా? చదువుకున్నప్పుడు చూడొస్తలేదు, లెటర్స్ చూడొస్తలేదు, అండ్ చదువుకునేటప్పుడు ఇట్లా కళ్ళు మంట, మాట్లాడొస్తలేదు.
ఏం చెప్పాలనుకున్నావు? నిజంగా కలెక్టర్కి ఇచ్చావు, ఇటు అధికారులందరికీ నీ విన్నపాన్ని చెప్పావు కదా, ఏం చెప్తావు వాళ్ళకి మరొకసారి? ప్లీజ్ రిమూవ్ డంప్ యార్డ్ అని చెప్తా. వాళ్ళు అసలు ఏం అనట్లేదు. అంటే నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? డంప్ యార్డ్ని తీసేయండి, చాలా స్మోక్ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏం చెప్పారమ్మా? సరే తీసేస్తామన్నారు కానీ ఏం చేయట్లేదు. ఇది మొత్తానికి పాప కూడా చెప్తా ఉంది, ఖచ్చితంగా అక్కడ నుంచి తొలగించాలి. దానికి సంబంధించి మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాము. మా పాపకు కూడా, అంటే మా చెల్లెకి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తా ఉన్నారు. ఇంకో కాలనీ వాసికి సంబంధించి కూడా ఆయన మాటలు తెలుసుకుందాం. ఏం జరుగుతుంది ఓవరాల్గా అంటే? సార్, ఇది చాలా ఏళ్ళ నుంచి ఉన్న ఇష్యూ సార్. మేము చాలాసార్లు విన్నవించుకున్నాం, కమిషనర్ కానీ కలెక్టర్ కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు చాలాసార్లు విన్నవించుకున్నాం. కానీ వీళ్ళు ముంగటికి వచ్చి ఇది ఒక ప్రజల సమస్య అని చెప్పేసి వాళ్ళు గుర్తించట్లేదు. ఇది ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళని విమర్శించడం, ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళని విమర్శించడం తప్ప ఇది ఒక ప్రజా సమస్య, దీన్ని మనం ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ చూపెట్టాలన్న ధోరణిలో మాత్రం వాళ్ళు లేరు. దీన్ని మాత్రం చూస్తూనే ఉన్నారు కానీ దీనికి ఒక సొల్యూషన్ మాత్రం ఇవ్వట్లేదు. ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు కానీ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ వీళ్ళు ముంగట పడాలి. దీనికి వీళ్ళు ఇనిషియేట్ తీసుకొని దీనికి ఒక సొల్యూషన్ తీసుకోవాలి. ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళు ముంగటికి వచ్చి, ఇప్పుడు వేరే ఇండోర్లో కానీ వేరే ప్రాంతాల్లో చూస్తే కమిషనర్ కానీ కలెక్టర్ కానీ వీళ్ళు ఇనిషియేట్ తీసుకొని ముంగటికి వచ్చి వాళ్ళు దానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకొని దాన్ని ముంగడబడి మొత్తం మెషినరీ కానీ బయోమైనింగ్ మెషినరీ వాళ్ళు తీసుకురావడం, దానికి ప్రత్యేకంగా ఒక ప్లేసెస్ ఇవ్వడం చేసుకొని దాన్ని బయోమైనింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకటే ప్లేస్లో చుట్టూ ఉన్న 66 డివిజన్లకు సంబంధించిన చెత్త ఇక్కడికే తీసుకొస్తున్నారు. ఇక్కడికే తీసుకొచ్చి ఏం చేస్తున్నారు అంటే ఇది బయోమైనింగ్ చేయట్లేదు, తీసుకొచ్చి అట్లే పడేస్తున్నారు. పడేసి దీన్ని ఏం చేస్తున్నారు, బయోమైనింగ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని అంటు పెడుతున్నారు. నైట్ ఏం చేస్తున్నారు, నైట్ తీసుకుపోతారు, పెట్రోల్ డబ్బా తీసుకొస్తారు, దాంట్లో ఆడిడ పడేస్తారు, దాన్ని అంటు పెడతారు. మళ్ళీ తెల్లారి చూడగానే మాకేం తెలియదు. ఇప్పుడు అక్కడ దానికి సంబంధించిన ఇంజనీర్లు ఉంటారు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లు ఉంటారు, దానికి సంబంధించిన సిబ్బంది ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కావాలని వీళ్ళు అంటు పెడతారు. యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వీళ్ళకి ఒక బిజినెస్ అండి ఇది. వాస్తవం చెప్పాలంటే డంప్ యార్డ్ అనేది అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్కి కొంతమంది సిబ్బందికి ఇది ఒక బిజినెస్ అయిపోయింది. అక్కడ ఉన్న కవర్లు అమ్ముకుంటారు, అక్కడ ఉన్న బాటిల్స్ అమ్ముకుంటారు, బీర్ బాటిల్స్ అమ్ముకుంటారు, ప్లాస్టిక్ బాటిల్స్ వీళ్ళే అమ్ముకుంటారు. అక్కడ ఏమైనా వస్తే బ్యాగులు ఉంటాయి కదా, రా మెటీరియల్స్, రా మెటీరియల్కి అక్కడ ఒక దుకాణమే పెట్టుకున్నారు పక్కన. ఆ దుకాణంలో మొత్తం వీళ్ళు సెపరేట్ డివైడ్ చేస్తారు. ఈ బాటిల్ ఒకరికి ఇచ్చేస్తారు, కవర్లు ఒకరికి ఇచ్చేస్తారు, ప్లాస్టిక్ బ్యాగులు ఉంటాయి కదా అవి ఒకరికి ఇచ్చేస్తారు. వీళ్ళు ఏంటంటే బిజినెస్ అంతే వీళ్ళకి. ఇది పోతే వీళ్ళకి ఉపాధి పోతుంది అంతే. వీళ్ళకి జీతాలు వాళ్ళకి వచ్చేది 50,000 అనుకోండి. సపోజ్ వాళ్ళకి వచ్చే జీతాలు 50,000 అయితే వీటిపైన వీళ్ళు సంపాదించేది లక్షలు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి రాంగ్ రిపోర్ట్ ఇస్తున్నారు. పైన ఉన్న అథారిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏం లేదు అంత బాగానే అని చెప్పేసి వీళ్ళు రాంగ్ రిపోర్ట్ ఇవ్వడం. మీరు చెప్పండి, ఏం సమస్య ఉంది? ఈ సమస్యకి సంబంధించి పరిష్కారం ఏంటి అంటే? వాస్తవానికి చెప్పాలంటే సైంటిఫిక్గా ఆ పొల్యూషన్లో అంటే గుట్టలుగా పేరుకుపోయినటువంటి చెత్త ఏదైతే ఉందో వర్షం పడ్డప్పుడు కానీ ఎండ కొట్టినప్పుడు కానీ చలికాలం కానీ అందులో కొన్ని విషవాయువులు వెలువడుతున్నాయి. క్లోరోఫ్లోరో కార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్, వీటికి సంబంధించినటువంటి విషపూరిత వాయువులు అనేటివి వెలువడుతున్నాయి. ఆ వాయువులు వెలువడినప్పుడు కేవలం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులకే కాకుండా కరీంనగర్ నగర ప్రజల మొత్తానికి కూడా అది వ్యాప్తి చెందుతుంది. గాలి ఎటు వస్తే అటు వెళ్తుంది. ఒక సైడ్ ఒకవైపు ఇట్లా వెళ్తుంది. మీరు గతంలో అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం చూస్తే హాస్పిటల్ మన కరీంనగర్లో చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఎక్కువ పెరిగినాయి, ఎక్కువ బిజినెస్ అవుతుంది, ఎక్కువ మెడికల్ షాపులు ఉన్నాయి, ఎక్కువ మెడికల్ ఏజెన్సీ ఉన్నాయి, ఎక్కువ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎక్కువ మందికి జబ్బులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ప్రాణాన్ని అందించే ప్రాణవాయువు అయినటువంటి గాలిలో కాలుష్యం ఉంది కాబట్టి ఆ గాలిలో ఉన్నటువంటి కాలుష్యం ఏదైతే ఉందో మన బాడీలో రకరకాల జబ్బులను తీసుకొస్తుంది. అది కళ్ళమంట కావచ్చు, శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చు, అల్జీమర్స్, మైగ్రేన్ పెయిన్, తర్వాత న్యూరోలాజికల్ డిజార్డర్స్, ఇలాంటివన్నీ వస్తున్నాయి. కొందరికి ప్రెగ్నెన్సీ టైంలో అబార్షన్ కూడా అవుతున్నాయి. తర్వాత ఏజ్డ్ పీపుల్కి ఏవైతే ఉందో మార్నింగ్ వాకింగ్ అని వెళ్తే కూడా వాళ్ళు స్ట్రోక్ వచ్చి డైరెక్ట్ హార్ట్ స్ట్రోక్ తోటి కూడా చనిపోయిన సందర్భాలు చూస్తున్నాం మనం. సో మీకు కోరేది ఒకటే, రాజకీయాలను పక్కకు పెట్టండి. మీరు ఎలక్షన్స్ వరకే నాది ఈ పార్టీ నాది ఆ పార్టీ అని చెప్పి మీరు అనుకుంటారు. ఎలక్షన్స్ ముగిశాయి. ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాల్లో మొదటి సంతకం మేము డంప్ యార్డ్ శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఒక పేజీ మొత్తం పెట్టారు.
డంప్ యార్డ్ను శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి. దయచేసి మీరు దాని మీద ఆలోచించి మీరు పెట్టే మొదటి సమావేశం కావచ్చు, మొదటి సంతకం కావచ్చు, శాశ్వత పరిష్కారం కల్పించి కరీంనగర్లో ఉన్నటువంటి సుమారు 3,30,000 ఓటర్లకు ఈ ప్రాణవాయువును కలుషితమైనటువంటి గాలి లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అందించేటువంటి గాలిని అందించాలి. మొత్తానికి ఇది కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. దానివల్ల చాలా ఎఫెక్టెడ్ అవుతుంది. నిజంగా ఈ డంప్ యార్డ్ను ఖచ్చితంగా తొలగించాల్సిందే. ఇక అధికారులు దీనిపైన చొరవ చూపెట్టాలనేది కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది స్మార్ట్ సిటీ కాదు, ఇక స్మోక్ సిటీగా మారుతున్న నేపథ్యంలో అధికారులే కాదు నాయకులు కూడా దీనిపైన చర్యలు తీసుకొని శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేయాలనేది కూడా ప్రధానంగా కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి. డంపింగ్ యార్డు సమస్యకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు అనేక రకాల ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నాయి. కానీ డంపింగ్ యార్డుకి సంబంధించి ప్రధాన సమస్యకి దాని పరిష్కారం ఏంటి, అసలు ఇక్కడ జరుగుతున్న రాజకీయం ఏంటి, మనతో పాటు మాట్లాడడానికి వివిధ ప్రజా సంఘ నాయకులు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఒక నిమిషాలు అడుగుదాం. ఏంటి అసలు డంపింగ్ యార్డ్ అనేది కరీంనగర్లో ప్రధాన సమస్యగా ఉంది. ఏ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్తాయి. పార్టీలు మారుతూ ఉన్నాయి, ప్రజల జీవితాలు మాత్రం మారతలేవు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు ఒక రకంగా చెప్తుంటే ఆ నాటి బీఆర్ఎస్ అయినా నేటి కాంగ్రెస్ అయినా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ నాయకులైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు మోసం చేస్తుందని చెప్పవచ్చు. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఈ డంపింగ్ యార్డ్ సమస్య పోవాలని చెప్పేసి అనేక సార్లు ఆందోళన పోరాటాలు నిర్వహించారు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా అనేక సార్లు ఆందోళన పోరాటాలు నిర్వహించడం. దశాబ్దాలుగా తీరని కోరిక ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఇక్కడ 100 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ కరీంనగర్ పట్టణము ఇంత పెద్ద మహానగరంగా ఉన్నటువంటిది. ఇందులో ఉన్నటువంటి బయో వేస్టేజ్ కావచ్చు, ఇతరత్ర మొత్తం కూడా తీసొచ్చి అందులో వేయడం మూలంగా అది కెమికల్ గా మారిపోయి మరి దాని అంతటా అదే ఫైర్ అవుతుందా లేకపోతే కావాలని చెప్పిన ఫైర్ సృష్టిస్తాం తెలియట్లేదు. కానీ ప్రతి సంవత్సరం అది తగలబడుతూనే ఉంటుంది. అక్కడ పొగ మూలంగా అక్కడ బయో మూలంగా ఒక 5-6 వార్డుల ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మాకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, ఆసుపత్రులు పాలవుతున్నాం, ముఖ్యంగా డబ్బులు చాలా ఆర్థికంగా నష్టపోతున్నాం, ఆరోగ్యకరంగా నష్టపోతున్నాం, ఇబ్బందుల పాలవుతున్నాం అని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు తీవ్రని కోరికగా తీవ్రమైనటువంటి వ్యధగా చెప్తున్నటువంటి పరిస్థితి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎప్పుడు పరిష్కరించే పాపాను పోలేదు. సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు బండి కమలాకర్ గారు ఉంటారు మంత్రిగా, ఆయన కూడా ఏం చేయలేకపోయిండు. ఎక్కడో డంపింగ్ యార్డ్ చూసినామని చెప్పిళ్ళు, కానీ ఇప్పటి వరకు తరలించినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు, ఈ జిల్లాకు మంత్రిగా ఉన్నాడు, తను కూడా చేసింది ఏం లేదు. ఈ బండి సంజయ్ ఉన్నాడు, ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది పార్లమెంటు పరిధి, పార్లమెంటు పరిధి కిందకే వస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చామని గొప్పలు చెప్తున్నాడు. స్మార్ట్ సిటీ చేసినామని. స్మార్ట్ సిటీ అంటే అర్థం ఏమిటి? రోడ్లు వేయడమే కాదుగా, ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి మీరు ప్రజల ప్రాణాలు గాలి కొదిరిరు కదా. మరి మళ్ళీ మొన్న ఎన్నికల్లో నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టు బండి సంజయ్ మొన్న ఎన్నికల్లో చెప్తాడు, మాకు మేయర్ పీఠం వస్తే డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరిస్తాడు. మరి అంతకుముందు ఎంపీగా నువ్వు లేవా? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాదా? 12 సంవత్సరాల కేంద్రంలో బీజేపీ అధికారం వెలువబెడుతుంది కదా. మళ్ళీ మేయర్ సీట్ ఇచ్చారు. ఇప్పుడు మేయర్ అయిన ఇప్పటికైనా మరి దాన్ని ఆ డంపింగ్ యార్డ్ తరలించి ప్రజలకు నష్టం కలిగేటువంటి ప్రజల మానసికంగా ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఎవరు కాపాడాలి? ఆ రకంగా ఇప్పటికైనా శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపకుంటే ఇప్పుడు దోషిగా బీజేపీ బండి కమలాకరే మిగులుతాడు. ప్రజలకు వాగ్దానం ఇచ్చింది కాబట్టి బీజేపీని ఎక్కడికెక్కడ ఎండగట్టాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ ఎక్కడ కనిపించినా ఈ డంపింగ్ యార్డ్ సమస్యలు లేవనెత్తాం, ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. సిపిఎం గా బండి సంజయ్కి ఇప్పటికైనా గుర్తు చేస్తున్నాం, ఈ సమస్యను పరిష్కరించు, లేదంటే రాజీనామా చేయని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తానికి సిపిఎం నాయకులు చెప్తున్నారు. మరొక సామాజిక కార్యకర్త దానికి సంబంధించి డంపింగ్ యార్డ్కి సంబంధించి ఆ సమస్య పరిష్కారం ఏ విధంగా ఉంటుంది, పార్టీలు ఏం చెప్తున్నాయి, దీనికి సంబంధించి ప్రధానంగా కరీంనగర్ లో డంపింగ్ యార్డ్కి సంబంధించి అంత అవగాహన ఉన్న ఒక వ్యక్తి మన ముందున్నారు. ఏంటి అసలు ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించి ఏం చెప్తారు? కరీంనగరంలో అతిపెద్ద సమస్య ఇప్పుడు డంపింగ్ యార్డ్, చెత్త డంపింగ్ యార్డ్ సమస్య అనేది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఇది ప్రతిసారి ఎన్నికల హామీకే పరిమితం కాకుండా ఎన్నికలు అయిన తర్వాత కూడా ఈ ప్రజల సమస్య కాబట్టి ప్రతిసారి ఇది ప్రజల్లో వెళ్ళింది. వాస్తవం కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నా.
నా పేరు సయ్యద్ ముజఫర్. కరీంనగరంలో ఈ చెత్త ప్రతిరోజు 153 దాదాపు 153 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతిరోజు మన డంపింగ్ యార్డ్లో వస్తుంది. దీన్ని కోసం 16 కోట్లతో టెండర్ వేయడం జరిగింది అప్పట్లో, చాలా ఏళ్ల క్రితం. అది దాని తర్వాత ఆ కాంట్రాక్ట్ సంబంధించి కొన్ని రోజులు చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన మధ్యలో ఆపడం జరిగింది. నగరపాలక సంస్థకు సంబంధించి మరియు ఈ కాంట్రాక్ట్ సంబంధించి కొన్ని లావాదేవీలను లేకుంటే ఏదో విషయంలో కొన్ని జరుగుట్లా అక్కడ ఆపడం జరిగింది. ఆపిన తర్వాత ఆ ఉన్న చెత్త కాకుండా ఇంకా అదనంగా ఇక కొన్ని మెట్రిక్ టన్నుల 100 మెట్రిక్ టన్నుల చెత్త 1000 మిగిలిపోయింది. ఆ గుట్టలుగా పెరిగిపోయింది. తర్వాత ప్రజలు మొత్తం మళ్ళీ దాని మీద ఫోకస్ చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందుల చూసి తర్వాత మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. కానీ ఇప్పటికీ అది 24 గంటలు యంత్రాలు నడిచినా కూడా ఇప్పుడు అది చెత్త శుద్ధీకరణ అది కాదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ అది వాళ్ళది ఎంత అమౌంట్ అనేది ప్రజలకు తెలుసు, మళ్ళీ చెప్పాలనే అవసరం లేదు. కానీ ఇప్పుడు నగరపాలక సంస్థ చిత్తశుద్ధితో పనిచేసిందా లేకుంటే కాంట్రాక్టర్ ఫెయిల్యూరా లేకుంటే రాజకీయ నాయకుల ఫెయిల్యూరా అనేది కాదు. అక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ ఇప్పుడు ప్రతిసారి ఏం చేస్తుర్రు అంటే డంపింగ్ యార్డ్ సమస్యను తీసుకొచ్చి ఒక రాజకీయ నేపథ్యంలో చూస్తున్నారు. కానీ ప్రజా సమస్యగా చుట్టూ ఉన్న ఒక 5-6 డివిజన్లు దాని మీద సఫర్ అయ్యి ఈగలు దోమలు రాత్రులు నిద్రలు లేక శ్వాసకోశ వ్యాధులతోని అక్కడ అగ్గి అంటుకున్నప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది చాలా మంది తెలుసు. అది కేంద్ర మంత్రి స్వయాన వచ్చినప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సరే, వాళ్ళ తర్వాత వాళ్ళు స్థల సేకరణ అని చెప్పి లేకుంటే ఇక్కడ ఉన్న ఎంపీ గారు కూడా దాని మీద ఫోకస్ చేసి ఏదో చేయడానికి ప్రయత్నం చేసిరు కావచ్చు మేబీ. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యన కూడా ఇంకా డంపింగ్ యార్డ్లో కొత్త సమస్య ఏమొచ్చిందంటే జనవరి మొన్న 2026లో ఒక మానవ అవయవం కూడా వచ్చింది అంట. అంటే ఇప్పుడు ఈ సమస్య అనేది జటిలమవుతుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సమస్య అనేది ఈ కేవలం కేంద్రము రాష్ట్రము అని ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకోవడం అనేది కాకుండా ఇది ప్రజా సమస్య. అక్కడ ఉన్న సమస్యను తీర్చే విధంగా వాళ్ళు ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది చూడాలి. ఇంకో విషయం, నాకు తెలిసిన విషయం, ముఖ్య విషయం ఏంటంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీన్ని తరలించడానికి ఒక ప్రదేశం ఒక స్థల సేకరణ చేయడం జరిగింది. చేసిన తర్వాత అక్కడ శంకుస్థాపన సంబంధించి కానీ అవన్నీ కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ స్థల సేకరణ చుట్టూ ఉన్న గ్రామాలు వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. దాని ద్వారా అది అప్పుడు చాలాసార్లు వాళ్ళు కూడా వ్యతిరేకించడం వలన అది వెనకపోయింది ఆ సమస్య. అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి కరీంనగరం నుంచి ఆ స్థల సేకరణ చేసుకున్న దగ్గరికి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేసిర్రు, కాదని కాదు. కానీ దాని తర్వాత మళ్ళీ ఇక్కడనే ఉండిపోయింది. అది మళ్ళీ ఇక్కడ ఉండిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కేంద్ర మంత్రి వచ్చి హామీ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ స్థల సేకరణ విషయంలో ఒకరి మీద ఒకరు నేపథ్యం చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏదైనా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని ప్రజా సమస్య కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి దీన్ని త్వరగా చేస్తే బాగుంటది అనేది నేను ఒక సామాజిక కార్యకర్త కోరుతున్నాను. ఇది మొత్తానికి సామాజిక కార్యకర్త చెప్తా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా చెత్త శుద్ధి చేసే యంత్రాలను ఎక్కువగా పెంచాలి, లేదు అంటే మిగతా ప్రాంతాలకు తరలిస్తే మాత్రం అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దానిపైన నిఘా యంత్రాంగంగా అదేవిధంగా అక్కడ ఒక స్పెషల్గా అధికారులను నిర్మించాలనేది కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఏంటి అసలు నిజంగా అక్కడ పనిచేసే కార్మికులు, మేము ఇంతకుముందే వెళ్ళి చూసాం, కార్మికుల సిచ్యువేషన్, ఒకరికి మాస్క్ లేదు, మిగతా సందర్భాలంతా కూడా వాళ్ళు అక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. నిజంగా ఇంతకుముందు చెప్తున్నట్టుగా 4-5 డివిజన్ల ప్రజలు కూడా ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏం చెప్తారు దీనిపైన అంటే, గతంలో దీనిపైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడున్నటువంటి మంత్రి గంగుల కమలాకర్ గారు వేరే దేశం నుంచి ఒక యంత్రాలను తీసుకొచ్చి దీని ద్వారా చెత్తను పూర్తిగా తొలగిస్తామని చెప్పినారు. గత 10 సంవత్సరాలకు పైగా ఈ డంప్ యార్డ్ సమస్యతో ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధానంగా గర్భిణీ ఉన్నటువంటి మహిళలు, పిల్లలు పుట్టేటువంటి మహిళలు, ఆ పుట్టేటువంటి బాబు కూడా ఆ వాసన ద్వారా అనేక రకాల వ్యాధుల పాలై తీవ్ర అనారోగ్యాల పాలైతా ఉన్నాడు. దీన్ని పట్టించుకోవడంలో బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 పార్టీలు అంటే వాళ్ళ స్వలాభం కోసం దాన్ని వాడుకుంటున్నారు తప్ప ప్రజల ఆరోగ్యాల గురించి పట్టించుకున్నటువంటి నాదుడు కరువైండు. ప్రధానంగా గత ఎన్నికల్లో బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు వారి యొక్క మేనిఫెస్టోలో ఈ యొక్క డంప్ యార్డును మేము అధికారంలోకి వస్తే తొలగిస్తామని చెప్పారు. 4 నెలల రోజులైంది మీరు అధికారంలోకి వచ్చి. డంప్ యార్డు సమస్య మీద మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా ప్రజలకు వివరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా డంప్ యార్డు గురించి నేను త్వరలోనే డంప్ యార్డు తీసేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. అది కూడా పరిగణలో లేదు. గంగుల కమలాకర్ గారు మంత్రి ఉన్నప్పుడు కూడా నేను తీసేస్తా అని చెప్పారు, అది జరగలేదు. అంటే వీరంతా దోబుచ్చులాడాడుతూ ప్రజలను పిచ్చోలను చేస్తా ఉన్నారు, సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు. వెంటనే డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించాలి. ఆ హౌసింగ్ బోర్డు కావచ్చు, కోతిరాంపూర్, కట్టారాంపూర్, హనుమాన్ నగర్, అదేవిధంగా
శాషామైల్ ఏరియాలలో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది. మారుతినగర్ ఇలాంటి ప్రాంతాలు ఆ గాలి పీల్చడం ద్వారా రాత్రి వేళల్లో అయితే, ఇప్పుడు ఎండాకాలంలో అయితే అది చదే అంటుకొని ఆ యొక్క పొగలేసి ఇళ్లలోకి కూడా పొగలు పోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంతో చెత్త ఎక్కడెక్కడ చెత్త వచ్చి అక్కడ ఉండి ఇళ్లలోకి పొగ పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పొగను ఆపాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ మేయర్, బీజేపీ కేంద్ర మంత్రి పైన ఉంది. ఎందుకంటే వాళ్ళే ప్రధాన ఎందుకంటే రేపు భవిష్యత్తులో మున్సిపల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ యొక్క దీనికి 1000 కోట్లైనా మంచి దాన్ని అక్కడి నుంచి తరలించాలి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలు ముఖ్యం. దానివల్ల మనం ఒక ఆసుపత్రి పోతే 5-10 వేలు అవుతా ఉన్నాయి. ఈ యొక్క పొగ వల్ల చాలా వేల రూపాయలు నష్టపోతా ఉన్నారు. కాబట్టి దీని మీద ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకొకటి, హాస్పిటల్ నుండి కూడా వేస్టేజెస్ కూడా అక్కడికి వెళ్ళి ఆ వ్యర్థ పదార్థాల ద్వారా విషవాయువులు వస్తా ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు? ఇక్కడ వేల హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్ కి సంబంధించి కూడా ఎవరు కూడా ఆ రూల్స్ ను పాటించే పరిస్థితి కనబడట్లేదు. ఏం చెప్తారు? అసలు ఈ యొక్క చెత్తకు సంబంధించి చెత్త వేసే ప్రాంతంలో ఒక మనిషి కూడా ఉండలేనటువంటి పరిస్థితి. మున్సిపల్ నుంచి 4 మనుషులను ఇచ్చి అసలు అక్కడ ఏం వేస్తారు ఏందనేది చూసే పరిస్థితి, నిఘా వ్యవస్థ కూడా లేదు. ఇది చాలా మైనస్. ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టినామంటే పెట్టినాం, దాన్ని చూసేటోడు లేడు, చేసేటోడు లేడు. మున్సిపల్ కమిషనర్ కూడా దాని మీద పట్టింపు లేదు. ఏంటంటే వాళ్ళు ఈ నగరం లోపల తిరుగుతున్నారు, శివారు ప్రాంతాల్లో తిరగడం లేదు. దానికి తోడు ఆ యొక్క కార్మికులు కూడా వాళ్ళు ఎక్కడ చెత్తను మొత్తం తీసుకొచ్చి అక్కడ వేస్తారు. ఏది హాస్పిటల్ ఏరియాలో చెత్తను తీసుకొచ్చి కూడా అక్కడ వేస్తారు. అక్కడ వేయడం ద్వారా ఇంజక్షన్లు కావచ్చు, లేకపోతే గ్లూకోజులు కావచ్చు, ఇంకా అనేక రకాల వాడినటువంటి ఆపరేషన్ కి వాడినటువంటి వస్తువులు కూడా అక్కడ పడేస్తారు. దాని ద్వారా మనుషులకు ఏదైనా కాలి గాయమో అదైతే వేరే రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ దాన్ని కనీసం పట్టించుకోకుండా ప్రజారోగ్య పాలన, ప్రజారోగ్య వ్యవస్థ కూడా పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఇక్కడ అసలు పనిలో లేదు. కాబట్టి దీని అంతటికి కారణం మున్సిపల్ అధికారులే. దీనికి మున్సిపల్ కమిషనర్ పూర్తి బాధ్యత వహించాలి. దీని బాధ్యత వహించి వెంటనే దాని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో ఒక సమావేశం ఏర్పడిస్తే అక్కడ కమిషనర్ తెలుస్తుంది. స్థానిక ప్రజలు పాపం రోడ్లపైకి వచ్చి చాలా రోజులు ఉద్యమాలు కూడా చేసినటువంటి సంఘటనలు మేము కూడా ఎన్నో సార్లు దాని మీద ఆందోళన కార్యక్రమాలు చేసినాం, కలెక్టర్లకు చెప్పినాం, మంత్రులకు చెప్పినాం. కానీ పట్టించుకునే నాదులు లేడు, పట్టించుకునే కరువైపోయాడు. కాబట్టి బీజేపీ కొత్త మేయర్ నెల రోజుల క్రితం వచ్చింది. కాబట్టి వెంటనే దాని మీద ఆ సమస్య పరిష్కారం దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతాను. లేకుంటే ఈ యొక్క బీజేపీ మేయర్ కూడా రానున్న కాలంలో గడ్డు కాలం తప్పదు. ప్రజా ఉద్యమాల్లో అయినా కూడా భాగస్వామ్యం కావాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక ఇస్తా ఉన్నాం. ఇది మొత్తానికి ఇటు ప్రజా సంఘాలు, అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కరించాలి. పరిష్కరించకపోతే మాత్రం దాదాపు 4-5 డివిజన్లే కాదు, దాదాపు కరీంనగర్ మొత్తం ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా అంటే అన్ని పార్టీలు హామీలు ఇచ్చాయి. ఆ హామీలు నెరవేర్చుకునే బాధ్యత మాత్రం ఇటు అధికారుల పైన ఉంటుందని చెప్పకనే చెప్పొచ్చు. బాధ్యత మాత్రం ఇటు అధికారుల పైన ఉంటుందని చెప్పకనే చెప్పొచ్చు. చూశారు కదా, కరీంనగర్ ప్రజలు డంపింగ్ యార్డ్ సమస్యలు, వారి యొక్క గోస, ఆ గోసకు సంబంధించి ప్రధానంగా అధికారులు, అదేవిధంగా నాయకులు శాశ్వత పరిష్కారం చూపించి అక్కడి నుండి తరలించే విధంగా ఆ దిశగా అడుగులు వేయాలనేది కూడా కోరుకుందాం. ఇది ఈరోజు గ్రౌండ్ రియాలిటీ. మరొక గ్రౌండ్ రియాలిటీతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, కరీంనగర్ నుండి.